కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరాయలు అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుండి సినిమా థియేటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఈరి భూమయ్య, బద్దిపడగ కృష్ణారెడ్డి, జంగిలి యాదగిరి, ఇప్పకాయల శోభ, కత్తుల భాస్కర్ రెడ్డి, పొన్నబోయిన మమత, రాళ్లబండి నాగరాజు, బండకింది అరుణకుమార్, ఆముదాల రంజిత్ రెడ్డి, కర్రి ఆంజనేయులు, గొర్రె శ్రీనివాస్, నంగి కనకయ్య, ఆముదాల నర్సిరెడ్డి, వెలుగుల యాదగిరి, మల్కాని ఎల్లయ్య, ముత్యాల ప్రభాకర్, బచ్చల్లి బాలకిషన్, రేపాక కుమార్, బోయిని మల్లేశం, గూడపు సుదర్శన్, దండబోయిన వెంకటేష్, రాళ్లబండి చందు, షిగుళ్ల నరేష్, చక్రపాణి, పండుగ యాదగిరి, చాపలక్ష్మి, రంగు రమేష్, బ్రహ్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల పాలనలో కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు 4 కోడులు తీసుకొచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరియు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం బడా విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేయడానికి నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి కూలీ పని చేస్తే ఈరోజు డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకు ధరలు మరియు విత్తనాల ధరలు ఈరోజు విపరీతంగా పెంచి రైతుల ఈ కార్మికుల ఈరోజు నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి కార్మిక సమ్మెలో భాగంగా ఈరోజు చేర్యాల గాంధీ సెంటర్ నుంచి వెళ్ళి సినిమా థియేటర్ వరకు ఏఐటీయూసీ మరియు సిఐటియు మరియు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి గోరి కడతామని సందర్భంగా కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.